సో 24 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. ఏమైనా అలసట కనిపిస్తుందా? యాజ్ ఆల్వేస్ యాక్టివ్, సూపర్ యాక్టివ్. 24 hours later in country number 5, China. అదన్నమాట విషయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అస్సలు ఐడియా లేదు. సో మొత్తానికి షాంఘాయ్ నడిబొడ్డు. ఎటు వెళ్ళాలి ఎవడని చెప్పండి రా బాబు. ఏదో న్యూయార్క్ సిటీలో ఉన్నట్టుంది. క్లెన్లీనెస్ కూడా అలానే ఉంది. బిల్డింగ్లు కడితే సరిపోదు కదా, నీట్నెస్ ఉండాలి, సివిక్ సెన్స్ ఉండాలి, సోషల్ ఎటికెట్ ఉండాలి, చాలా ఉండాలి. సో గైస్, చైనా చాలా 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 డర్టీ ఉంటుంది. ఎంత డర్టీగా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇంత చండాలంగా ఉంది రా బాబు చైనా, ఇంత డర్టీ ఉంది. రివర్లు చూడండి, చెత్త చెదారం అంతాను. ఒకసారి చూద్దాం. వీడికి వేడి అనిపిస్తుందంట, షర్ట్ ఇప్పిస్తాడు, ఆ టాటూ చూపిస్తున్నాడు. అది వావ్, చూడండి గైస్, రివర్ చూడండి. సో ఇది మూసీ నది అవడానికి ఛాన్స్ ఉందా? మూసీ నదిలో అవడానికి ఛాన్స్ ఉందా? సో ముఖ్యమంత్రి గారు లేకపోతే తెలంగాణ ఆఫీషియల్స్ ఎవరైనా చూస్తే ఒక్కసారి చూడండి. చైనాలోని మూసీ నది, షాంఘాయ్లో. వెల్కమ్ టు చైనా. ఎంత అందంగా ఉంది అమ్మాయి, బొమ్మలో ఉంది అసలు. రోబో, రోబోట్. ఓ, ఇట్స్ ఎ రోబోట్. చూడండి గైస్, ఆటోమేటిక్ కాఫీ. చిన్న చిన్న కియోస్కులు చూస్తాం కదా మనం యూఎస్లోని, వాటిలోని. ఎడలకు కాదు, పెద్దది, మొత్తం ప్రాసెస్ అంతా చూడొచ్చు. చూడండి. హలో ఫ్యామిలీ, మొత్తానికి వచ్చేసాం షాంఘాయ్. చాందనీ చౌక్ టు చైనా పాట గుర్తొచ్చింది. ఇదిగోండి స్టాంప్, చైనా స్టాంపు. సో బేసిక్గా నాకు మల్టిపుల్ ఎంట్రీ ఉంది కాబట్టి నేను రిటర్న్ రిజర్వేషన్ ఏం పెట్టుకోలేదు. సో అక్కడ ఆపేసి ఎందుకు రిజర్వేషన్ లేదు, ఎన్ని రోజులు ఉంటావు? నేను చెప్పాను నా వీసాలో 90 రోజులు ఉంది. ఎన్ని రోజులు ఉంటాయంటే 90 రోజుల వరకు ఎప్పుడైనా ఉంటాను. రిటర్న్ ఎందుకు బుక్ చేయలేదు? రిటర్న్ బుక్ చేయలేదు, నాకు నచ్చినప్పుడు బుక్ చేస్తాను, ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు అని చెప్పాను. సో మనం ఫర్మ్గా ఉంటాం కాబట్టి ఆడన్నాడు అనుకో, లేదు రిటర్న్ లేకపోతే నీకు లోపలికి అలౌ చేయను అని, అప్పుడు ఏం చేస్తాం? వెంటనే రిటర్న్ బుక్ చేస్తాం అక్కడికక్కడ, అంతే కదా. సో బేసిక్గా చైనాలోని మీకు చెప్పినట్టు ఏ యాప్స్ పనిచేయవు. కాకపోతే నేను అమెరికన్ సిమ్ కార్డు వాడుతున్నా. అమెరికన్ సిమ్ కార్డు వాడి ప్లస్ నాది ఏంటంటే ఇంటర్నేషనల్ కాబట్టి అది వాడుకొని నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని వాడుకోవచ్చు. లేకపోతే మంచి VPN ఉండాలి, VPN ద్వారా మాత్రమే. సో చైనీస్ నెట్వర్క్ ఇంకా నేను కనెక్ట్ అవ్వలేదు. ఇవ్వండి, మొత్తానికి బ్యాగ్స్ తీసుకున్నా. షాంఘాయ్ ఎయిర్పోర్టు ఏదో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లా ఉంది, అంత గొప్పగా బ్రహ్మాండంగా లేదు. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్, దాన్ని మగ్లేవ్ అంటారు. ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ విన్నారు కదా. ఒక కొద్దిసేపు 545 కిలోమీటర్లు ఎక్కడి నుంచి షాంఘాయ్ సెంటర్కి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ అది $15. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ డబ్బులు పెట్టాం. కానీ మీకు సూపర్ ఫాస్ట్ ట్రైన్ చైనాలో చూపిస్తా, ఫస్ట్ క్లాసు. మరీ దూరంగా వెళ్ళకుండా రేపు మార్నింగ్ 1 గంట దూరంలో ఏదైనా ఊరికి ట్రైన్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ క్లాసు ట్రైన్ ఎలా ఉంటుంది చైనాలో అది మీకు క్లియర్గా చూపిస్తాను. చైనీస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి షాంఘాయ్లోని. సో షాంఘాయ్లో నేను ప్రస్తుతానికి 3 రోజులు ఉందాం అనుకుంటున్నా. 3 రోజుల తర్వాత చాంగ్చింగ్ వెళ్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత జాన్జియాజీ వెళ్ళి ఆవతార్ మౌంటైన్స్ చూద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇది ప్లాన్. ఆ తర్వాత ఇంకేం ప్లాన్ లేదు. ఆ తర్వాత మంగోలియా ఒకసారి వెళ్ళి వచ్చేసాను. మంగోలియా ఇంత దగ్గరలో ఉన్నాం కదా, మర్చిపోయాను. బై ద వే, 2వ ప్రపంచ యాత్రలో కంట్రీ నెంబర్ 5 చైనా. సో చైనా లాస్ట్ 2014లో వచ్చాను. సో 14 అంటే 11 ఏళ్ళు అయింది వచ్చి. 11 ఏళ్ళ తర్వాత మన 2వ ప్రపంచ యాత్ర, ఫస్ట్ యాత్రలోని 195 అయిపోయి ఇది అలా చెప్పి అందరు బుర్రలోకి వెళ్ళే వరకు చెప్పాలి. చాలామందికి ఇంకా సింక్ అవ్వట్లేదు అది, అందుకని. సో 2వ ప్రపంచ యాత్రలో కంట్రీ నెంబర్ 5 చైనా.
సో మన ఛాలెంజ్ ఏంటంటే 50 దేశాలు చేసేయాలి ఎలాగైనా. డిసెంబర్లోగా 50 రోజులు అవో 50 అవో, ఎందుకంటే నేను అన్నీ చూసేసిన దేశాలే కాబట్టి, చాలా దేశాలు 3-4 సార్లు వెళ్ళినాను కాబట్టి ప్రతి దేశంలోని కనీసం 2 ఫుల్ రోజులు అంటే 3 రోజులు ఉంటేనే నేను కౌంట్ చేస్తాను. సో చైనాలో మనం అట్లీస్ట్ 10 నుంచి 15 రోజులు అన్నీ. బై ద వే, వుహాన్ కోవిడ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఆ వెట్ మార్కెట్ వుహాన్లో చూపించమంటారా? చెప్పండి. ఈ కామెంట్కి మీరు వుహాన్ చూపించన్నా, ఆ వెట్ మార్కెట్ చూపించన్నా అంటే వుహాన్ తీసుకెళ్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం సిమ్ కార్డు తీసుకున్నాం, ఎందుకంటే నా రెండో ఫోన్ అది అన్లాక్డ్ కాబట్టి చైనీస్ సిమ్ కార్డ్ కూడా ఉంటే బెటరు, ఎందుకంటే ఈ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. ఓకేనా గైస్? సో వెళ్ళిపోతే ఇప్పుడు నేను షాంఘైలోని ఈస్ట్ నాంజింగ్ రోడ్ బండ్, అంటే మోస్ట్ ఐకానిక్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన బండ్, అక్కడే రికార్డ్ చేశాను. ఎన్నో చూసేసాం కాబట్టి నాకు పెద్ద ఎక్సైట్మెంట్ లేదు, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఆ బండ్ చూసేద్దాం, ఆ పర్ల్ చూసేద్దాం, బుర్జ్ ఖలీఫా చూసేద్దాం, అలాగే నాకేం ఉండదు ఫీలింగ్. ఎడగొచ్చినా ఓకే అలా చూస్తాం. ఎన్ని చూసేసిన వాడికి ఏంటి కొత్త. సో ఇప్పుడు సిమ్ కార్డ్ తీసుకొని ఊర్లో కదా. ఓకేనా? సో వెల్కమ్ టు చైనా. సో ఇవ్వండి డేటా, 10కి 20 సిరీస్ తీసుకుంటే 300, అంటే ఇక్కడ $50 ఉంది, కానీ ఇంకా తక్కువ. ఇప్పుడు అమెరికన్ డాలరు 7+ ఉంది, అంటే అరౌండ్ $40, కానీ కావాలి కదా. సో ఫారెన్ పాస్పోర్ట్ కావాలి. సో అదే సిమ్ కార్డ్. సో అది తీసుకుందాం ఫస్ట్. సో ప్రతి ఎయిర్పోర్ట్ లాగే గూడ్స్ టు డిక్లేర్, నథింగ్ టు డిక్లేర్. నా దగ్గర ఒక డ్రోన్ ఉంది, కొత్త డ్రోన్ ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నా చైనాలోని, ఎందుకంటే డీజే ఏమో అమెరికాలోని బ్యాక్డప్ అయ్యి. చూస్తాను, రేపు వెళ్తాను విజయ్ షాప్కి వెళ్ళి కొందామా లేదా చూద్దాం. ఇప్పుడైతే మెట్రో తీసుకొని వెళ్దాం, లోకల్ మెట్రో ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పుడు చూసారు కదా సబర్బన్ రైల్వే మగ్లేవ్, అదే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ మాట, ప్రపంచంలోనే నెంబర్ 1 మగ్లేవ్. మనమేమో రెగ్యులర్ మెట్రో తీసుకుని వెళ్దాం. ఓకేనా? ఎందుకంటే నేను మగ్లేవ్ తీసుకున్నా మళ్ళీ మెట్రో తీసుకోవాలి. సో ఇదిగోండి ఫస్ట్ రాగానే చైనాలో ఫస్ట్ లుక్. వెల్కమ్ టు షాంఘై. బిజీగా ఉంది ఎయిర్పోర్ట్, అయితే పాత ఎయిర్పోర్ట్ కాబట్టి చూడగానే వావ్ మైండ్ బ్లోయింగ్ అలాగేం లేదు, రెగ్యులర్ చాలా ఆర్డినరీగా ఉందన్నమాట. ఓకేనా? సో ఇండియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కరికి బ్యాగ్స్ పెట్టించి బెల్ట్ మీద గ్రీన్ లైన్ అయినా కూడా అందరినీ పెట్టించి చూస్తారు. ఇక్కడ అలా లేదు, గ్రీన్ లైన్లో ఫ్రీగా వచ్చేయచ్చు. సో మధ్యలో ర్యాండమ్గా ఒకళ్ళిద్దరిని బయటకు పిలిచారు. ముంబై వచ్చిన, ఢిల్లీ వచ్చిన, హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ అయితే మరీన్ డ్రోన్ ఎందుకు ఉంది, పర్ఫ్యూమ్ ఎందుకు ఉంది, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఫ్రీ. ఓకే, తర్వాత డైరెక్షన్స్ చూడండి, అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం ఆడిని అడుక్కోక్కర్లేదు. చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మనకి చైనీస్ రాక్కర్లేదు, పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు, డైరెక్ట్గానే. సో అక్కడికి వెళ్ళి ఫిగర్అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం మెట్రో తీసుకుందాం. మగ్లేవ్ మీకు చూపించే కదా, అది ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్. అది 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మనం ఉంటున్న ఏరియా షాంఘై బండ్ ఏరియా, మోస్ట్ ఫేమస్ ఏరియా. అది ఇక్కడి నుంచి 47 కిలోమీటర్లు. సో 47 కిలోమీటర్లు అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు మగ్లేవ్లో. కానీ నేనైతే మెట్రో తీసుకొని వెళ్తున్నాను. ఓకేనా? అది గైస్. సో ఇది ఎయిర్పోర్ట్ మెట్రో. సో మెట్రోలోకి వెళ్ళాలంటే బెల్ట్ అవన్నీ క్రాస్ చేయాలి. సో మెట్రో వెళ్దాం. చూడండి కౌంటర్లో నంబరు, ఓన్లీ టికెట్ వెండింగ్ మెషిన్. సో టికెట్ నాకు $7 అంటే $1. సో 50 నిమిషాలు పడుతుందంట. ఈస్ట్ నాంజింగ్ స్టేషన్కి వెళ్ళాలి. చూసారు కదా. సో కొంచెం కష్టమే, మీకు ఆలిపి అవి లేకపోతే. సో టికెట్ తీసుకున్నా వెళ్ళిపోదాం. సో ఇది మెట్రో, మనం ఇక్కడ ఉన్నాం పుడాంగ్లోని. సో ఇక్కడి నుంచి ఇవన్నీ వెళ్ళి నేను ఎక్కడ దిగాలో తెలీదు, ఇక్కడ కానీ దిగాలి. ఇక్కడే అనుకుంటున్నా, నాంజింగ్ రోడ్ ఈస్ట్. సో వెళ్దాం. ఇవాళ ట్రైన్ అయితే రెడీగా ఉంది, ట్రైన్ ఎక్కేద్దాం. సో ఎక్కడ స్టేషన్ పేర్లు లేవు, ఎలా తెలుస్తుంది ఎక్కడ దిగాలో? హైదరాబాద్ ఎలా తెలుస్తుంది ఏ స్టేషన్ దిగాలి? అక్కడ చూసుకోవడమేనా? ఆ పైన ఏ స్టేషన్ వచ్చిందని అనౌన్స్మెంట్ అది ఏం లేదు. మరి ఎందుకంటారా చైనా 2050లో ఉందని? అది బేసిక్ ఊర్లో కూడా ఉంటుంది, నెక్స్ట్ స్టేషన్ అని. ఇక్కడ చూపిస్తుందేమో చూద్దాం. ఐ డోంట్ నో. మొత్తానికి ఒక గంట పట్టింది గైస్. వచ్చేసిన సెంటర్ షాంఘై నడిబొడ్డు మాడేది, పీపుల్ స్క్వేర్ కనిపిస్తుందా? సో పీపుల్ స్క్వేర్. ఇక్కడ నుంచి నేను నా హోటల్ ఎక్కడో బుక్ చేశాను. చైనా చెప్పే కదా చాలా రోజులు అయింది కాబట్టి టకాటగా నడుచుకెళ్ళిపోలేను. ఇప్పుడు అన్నీ చూద్దాం.
సో ఈ ఫోన్ ఒకటి, ఈ ఫోన్ ఒకటి. సో పీపుల్ స్క్వేర్ అంటే ఇది నడిబొడ్డు మాట. బయటికి వెళ్తే ఒక్కసారి ఉంటుంది, చూద్దాం. ఓకే గాయ్స్, మెట్రో స్టేషన్ బయటకు వచ్చాను. షాంఘైలో నేను మీకు చూపించబోయే మొదటి దృశ్యం. మెట్రో నుంచి బయటకు రాగానే ఇది వ్యూ. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు, ఫిగర్ అవుట్ చేద్దాం. సో ఇది గైస్ మన ఫస్ట్ వ్యూ మెట్రో స్టేషన్ బయటకు రాగానే. ఓకేనా? సో వచ్చేసాం షాంఘై నడిబొడ్డుకి. సో మూడ్ బాగుంది, అమెరికాలో ఉన్నట్టే ఉంది. జోక్ చేస్తారా? సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఐడియా లేదు, ఫిగర్ అవుట్ చేద్దాం. సో పూర్తిగా యాంటీ అమెరికా. చైనాలోని అన్ని ప్రోడక్ట్స్ ఏవి లేవు. అట్లీస్ట్ జస్ట్ డూ ఇట్ నైకీ చూసాం, సంతోషం. అది గైస్. సో అమెరికాని హేట్ చేసినా కూడా హేట్ చేయలేరు, అంతే. అదన్నమాట విషయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అస్సలు ఐడియా లేదు. సో మొత్తానికి షాంఘై నడిబొడ్డు. ఎటు వెళ్ళాలి ఎవడని చెప్పండి రా బాబు. ఏదో న్యూయార్క్ సిటీలో ఉన్నట్టుంది. క్లెన్లీనెస్ కూడా అలానే ఉంది. బిల్డింగ్లు కడితే సరిపోదు కదా, నీట్నెస్ ఉండాలి, సివిక్ సెన్స్ ఉండాలి, సోషల్ ఎటికెట్ ఉండాలి, చాలా ఉండాలి. సో నైస్, న్యూయార్క్ సిటీ లానే అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ట్రాష్ క్యాన్లు, ఎక్కడ చెత్త లేదు. కనిపిస్తుంది ఎక్కడైనా చెత్త రోడ్డు మీద బాటిల్స్ కానీ పేపర్స్ కానీ. సో ఇంత బిజీ సిటీ అయినా కూడా నీట్ అండ్ క్లీన్. సో నో ఇన్స్టాగ్రామ్, నో ఫేస్బుక్, నో గూగుల్ మ్యాప్స్, నో ఊబర్, కానీ ఉందిగా స్టార్బక్స్. అదనమాట విషయం. అది. సో నేను 2014లో వచ్చినప్పుడు ఏ హోటల్లో ఉన్నాను అదే హోటల్ మళ్ళీ బుక్ చేశాను. మ్యారియాట్ మార్కీ. చూసారా కింద ఏముంది? మెక్డానల్డ్స్, అమెరికన్ కంపెనీ. ఎదురుగా ఏముంది? కేఎఫ్సి, అమెరికన్ కంపెనీ. కొంచెం మొదటిగా ఏముంది? స్టార్బక్స్. సో మోస్ట్ యాంటీ అమెరికన్. అంటే అమెరికాని పూర్తిగా అవాయిడ్ చేసే చైనాలో కూడా చూడండి. అదనమాట USA. You may hate USA, you may like USA, but you can't ignore USA. అది. సో బ్యాక్ టు మ్యారియాట్ మార్కీ. వెళ్ళిపోదాం లోపలికి. ఇంకా మన మ్యారియాట్లోకి మొత్తానికి తప్పిపోకుండా వచ్చేసాను. దట్ ఈస్ గుడ్. అది గైస్ వచ్చేసాం. బండికి వెళ్దాం ఇప్పుడు, బ్యాగులు పెట్టేసి. సో లోకల్ రెస్టారెంట్కి వచ్చాను, లోకల్ ఫుడ్ తిందామని. సో అన్నీ ఏవేవో ఉన్నాయి, ఫ్రాగ్, బీఫ్ అన్నీ. ఆఖరికి వెతికితే ఒక ష్రింప్, రొయ్యలు దొరికింది. సో ష్రింప్ అండ్ ఈల్, ఈ రెండే కాంబినేషన్ ఉంది. ఒక్క ష్రింప్ అంటే లేదు, ఈల్తోని. ఇదిగోండి బీన్స్ ఇవి ఇచ్చారు. సో అన్నీ బ్యాండ్ అనుకుంటాం. కోకోకోలా చైనా వర్షన్. చూసారా, కోకోకోలా అమెరికన్ ప్రోడక్ట్. సో ఎక్కడికి వెళ్ళినా మన అమెరికా ప్రోడక్ట్ ఉండాల్సిందే. ఇదిగోండి, ఇది ట్రై చేద్దాం. ఆల్రైట్ గైస్, గుడ్ మార్నింగ్ షాంఘై. సో మార్నింగ్ 5:20 అయింది. సో హోటల్లో నిద్ర కొంచెం ముందర లేచిపోయి బయటకు వచ్చి లాబీలో కూర్చుంటే ఒక స్పానిష్ ఆయన పరిచయం అయ్యాడు. అమిగో ¿Cómo se llama? Antonio. ఆయన సౌత్ ఆఫ్ స్పెయిన్ నుంచి. సో బేసిక్గా వెళ్దాం, సరే సన్ రైజ్ చూద్దాం అంటే షాంఘైలో వాకింగ్కి బయలుదేరాం అన్నమాట. సో అడ్వెంచర్ బాగుంది కదా. పొద్దున్న చూడండి 5:20కి ఎలా ఉన్నాను, నా మొహం. కిందకు వచ్చాను లాబీకి, జస్ట్ వాటర్ తాగుదామని, కాఫీ తాగుదామని. కాఫీ తాగేసి మొత్తానికి షాంఘైలో పొద్దున్న 5:20కి సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. మేబీ వి మిస్ ద సన్ రైజ్, నో? ఆల్రైట్. సో షాంఘైలో ఐకానిక్ ప్లేస్కి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. ఒరిజినల్ షాంఘై 1829 అని కొన్ని వాటి మీద బోర్డ్స్ ఉన్నాయి. చదవండి. ఏది యూరోప్లో ఉన్నట్టో లేకపోతే అమెరికాలో ఉన్నట్టో ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్, ఇలా ఉండాలి. సో భారతదేశం ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పడానికి ఆస్కారం. మళ్ళీ చెప్తున్నా, 1983లో అమెరికా కాదు, ఏ దేశం ఇది? చైనా జీడిపి, భారతదేశం జీడిపి ఆల్మోస్ట్ ద సేమ్. ఓకే. సో ఇంప్రూవ్మెంట్ చూడండి, రోడ్లు చూడండి. ఇది ర్యాండమ్ రోడ్డు, టూరిస్ట్ రోడ్ కాదు. చూడండి పోల్ మీద ఎలక్ట్రిసిటీ పాతవే ఇవి చూసారు కదా. ఈ షాపులన్నీ ఓల్డ్వి, కొత్తవేం కాదు ఇవన్నీ.
సో బైక్స్ ఎంత సైలెంట్ ఉందంటే మెయిన్ చూసారా, అన్ని ఈ బైక్స్ ఈ కార్స్. సో బయట రోడ్డు మీద వెళ్ళినా కూడా సౌండ్ నిర్మానుష్యంగా. వ్యాన్ వెళ్తుంది, సౌండ్ వినిపిస్తుందా మీకు? కార్ వస్తుంది, సౌండ్ వినిపిస్తుందా? BYD ఇది. సో ఓల్డ్ చైనా అండ్ న్యూ చైనా. ఇది మీకు చూపిస్తుంది టూరిస్టిక్ కాదు, పాత రెగ్యులర్ చైనా. న్యూయార్క్ వీధుల్లో నడిస్తే ఎలా ఉంటుందో సేమ్ నాకు అలానే ఉంది. సో న్యూయార్క్కి షాంఘాయ్కి ఏం తేడా లేదు. ఇదిగోండి పాత బిల్డింగ్లు, మళ్ళీ ఏదో కొత్తది ప్లాస్టిక్ బిల్డింగ్ చూపించేసామా అని కాదు, రియాలిటీ చూపిస్తున్నా. సో ఇదిగోండి గైస్, ఒక నార్మల్ స్ట్రీట్. నార్మల్ స్ట్రీట్ చూసారు కదా. సో ఇది ఎంత క్లీన్. దిస్ ఈజ్ చైనా. వెల్కమ్ టు చైనా. మీకు తెలిసిందే కదా, చైనాలో అంతా కాఫీ, అమెరికా కాఫీ. సో స్టార్ బక్స్ కాఫీకి పోటీగా ఈ లక్కిన్ కాఫీ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ చూడండి. స్ట్రీట్లో ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో. పొద్దున్న 5:30కు లేచి వెళ్తున్నా, ఎందుకంటే ఇదంతా క్యాప్చర్ చేయడానికి. మళ్ళీ జనాలతోనే నాకు చూడాలని లేదు. సో ఇది గైస్, ఎంత ఏ స్ట్రీట్ అయినా మన ఊర్లోని మన దేశంలోని తిరిగితే ఇలా ఉంటాయా? సో నేర్చుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత గ్రేట్ కంట్రీ ఇండియా, ఇంత గ్రేట్ హిస్టరీ. కొంచెం క్లెన్లీనెస్, సివిక్ సెన్స్ వచ్చేస్తే చాలు. సో బ్యాంకాక్లో నడిచినట్టు ఇంకే ఊరు క్లోజెస్ట్. సో ఒక్కసారి మీకు పర్ఫెక్ట్ వ్యూ, మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తా, ఈవినింగ్ వ్యూ చూపిస్తా, మొత్తం వ్యూ అన్ని చూపిస్తా. సో మళ్ళీ 1983లో రెండు సేమ్ ఎకానమీ. చూడండి బస్సులు కూడా, దే నాట్ యూజింగ్ ఎలక్ట్రిక్. దట్స్ వై దే సౌండ్. సో బీజింగ్లో లేం కానీ బీజింగ్ రోడ్డు ఇది గైస్. పొద్దున్న మీకోసం షాంఘాయ్. ఓ మ్యాన్, లుక్ ఎట్ దీస్, సో బ్యూటిఫుల్. చూడండి పాత బిల్డింగ్స్, ఇవన్నీ చాలా పాతవి. మీరు హైదరాబాద్లోని సికింద్రాబాద్ స్టేషన్ దిగ్గానే ఆ చౌరస్తా, అదేది ప్యారడైజ్ కెఫేనా, ప్యారడైజ్ బిర్యానీనా, ఆ లెవెల్లోని. కానీ చూడండి మొత్తం ఎంత నీట్గా ఉందో. చూడండి ఈ వాల్ పెయింటింగ్స్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. వరుసగా రకరకాల మూరల్స్. ఇదైతే అసలు మళ్ళీ చెప్తున్నా, చాలామంది అంటారు ఓకే యూరోప్లో వేరే దేశంలో పీపుల్ తక్కువ అని. జపాన్లోని ఇండియా కన్నా ఎక్కువ డెన్సిటీ, హాలండ్లోని ఇండియా కన్నా ఎక్కువ డెన్సిటీ. చైనా సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ అయినా కూడా మీరు ఒకటి గుర్తుంచుకోండి, చైనాలోని టిబెట్ ఏరియాలో చూస్తే మీకు అసలు మనుషులే ఉండరు. హలో. సో టిబెట్ ఏరియాలోని అసలు మనుషులు ఉండరు. ఆ టిబెట్ ఏరియాని తీస్తే ఇండియాలోని ఎంత సైజో చైనాలో కూడా అంతే సైజు, ఇంచుమించుగా అంతే పాపులేషన్. చూడండి. సో ప్రయారిటీ గవర్నమెంట్స్కి, ఇండియన్ గవర్నమెంట్కి స్వచ్ఛ భారత్ మొదలెట్టారు. అలా స్వచ్ఛ భారత్ ఓన్లీ క్యాప్షన్లో కాకుండా మనుషుల్లో రావాలన్నమాట చేంజ్. ఇవన్నీ 24 hours షాపు, రాత్రి కూడా ఆగో. ఇవన్నీ ఓల్డ్ ఏరియాస్. మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నా. ఇవ్వండి ఇల్లు చూస్తే చూడండి మీరు, పాత ఏరియాలో షాంఘాయ్, ఇవి షాంగ్సీ రోడ్. సో ఇది మాట. సరే నేను చెప్పాను, అది వచ్చేసరికి ఉండదు గ్యారంటీ. సో రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తాను, అది క్లీన్ అయిపోయి ఉంటుంది. అది గైస్, అసలు ఇజ్రాయెల్లో ఉన్నావా, యూరోప్లో ఉన్నావా, బ్యాంకాక్ వెళ్తారా మీరు? బ్యాంకాక్లో మెయిన్ ఏరియాస్ వెళ్ళండి, సేమ్ ఇలానే నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. మా ఎంఈపీలు కూడా మార్నింగే క్లీన్ చేస్తారు అలాగా. కాకపోతే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అంటే వాళ్ళు క్లీన్ చేయట్లేదని కాదు, మనం మళ్ళీ పడేస్తాం కాబట్టి. ఈ ట్రక్స్ ఒక్కటే సౌండ్, మిగతా ఏమీ సౌండ్ లేదు. చూడండి, చెప్పే కదా వచ్చేసరికి అది క్లీన్ అయిపోయి ఉంటుందని. ఇడికి వేడి అనిపిస్తుందంట, షర్ట్ ఇప్పిస్తాడు, ఆ టాటూ చూపిస్తున్నాడు. అది వావ్. చూడండి గైస్, రివర్ చూడండి,
సో ఇది మూసీ నది అవడానికి ఛాన్స్ ఉందా? మూసీ నదిలో అవడానికి ఛాన్స్ ఉందా? సో ముఖ్యమంత్రి గారు లేకపోతే తెలంగాణ ఆఫీషియల్స్ ఎవరైనా చూస్తే ఒక్కసారి చూడండి. చైనాలోని మూసీ నది షాంఘాయ్లో. చెక్ చేయండి గైస్. ఓల్డ్ చైనా, మళ్ళీ ఓల్డ్ షాంఘాయ్ రిస్టోర్డ్, నో నాయిస్. అక్కడ వ్యాన్ వెళ్తున్న సౌండ్ వినిపిస్తుందా మీకు? మ్యాన్, యూరోప్ కన్నా కూడా క్లీన్ ఉంది చైనా. అన్నీ ఎలక్ట్రిక్ కార్సే. సో కొంచెం ముందు బయలుదేరి ఉంటే బాగుంటుంది. సన్ రైజ్ కూడా చూసేసేవాళ్ళం. సన్ ఆల్రెడీ రైజ్ అయిపోయింది. ఇదిగోండి ఓరియంటల్ పర్ల్ టవర్, షాంఘాయ్కి ఐకానిక్ తలమానికం. మళ్ళీ మీకు చూపిస్తున్నా ఎలా ఉందో. ఈ రివర్ అయితే నేను కళ్ళు ఆపుకోలేకపోతున్నా. మళ్ళీ తెలంగాణ ఆఫీషియల్స్ ఎవరైనా చూస్తే, అంటే భారతదేశంలో అందరూ సబర్మతి ఏదో చేశారు అహ్మదాబాద్లో. చూడండి, సిటీ మధ్యలో, ఇంత పెద్ద సిటీ మధ్యలో నది ఎలా ఉంది చూడండి గైస్ మీరే. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇంత క్లీనా? సో రవి మీద రవి పడుతున్నాడు. సో సన్ గ్లాసులు తెచ్చుకున్నా. రవి మీద రవి పడుతున్నాడు చైనాలో. చూడండి గైస్, పొద్దున్నే రీల్స్, టిక్ టాక్స్. ఎండకి సరిపోదేమో. సో చేస్తుంది టిక్ టాక్ ఈవిడ. అక్కడ ఒక ఆవిడ టిక్ టాక్ చేస్తుంది. వెల్కమ్ టు మోడర్న్ డే. సో ద పెనిన్సులా హోటల్. నేను సింగపూర్లో ఈ పెనిన్సులా హోటల్లో ఉన్నా, షాంఘాయ్లో ఎప్పుడు లేను. సో మొత్తం ఫసాడ్ చూడండి, బ్యూటిఫుల్. సో ఒప్పుకుంటారా ఇప్పుడు భారతదేశం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని? సో మన హిస్టరీ, మన కల్చరు అద్భుతం, అన్నీ కరెక్టే. కానీ మోడర్న్ టైమ్స్లో కీపప్ కూడా చేయాలి. సో చూడండి, మళ్ళీ 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 చైనా, ఇండియా ఒకేసారి ఇండిపెండెన్స్. 47, 49 2 ఏళ్ళు తేడా. జీడిపి 80లో సేమ్. చైనా ఎక్కడ ఉంది? ఎకానమీ వదిలేసేయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లెన్లీనెస్. సో నీహా. సో చూడండి, క్లెన్లీనెస్ నేనైతే ఫిదా అయిపోయాను సీరియస్గా. మనం చిన్న రివర్ చూసాం కదా, ఇప్పుడు మెయిన్ రివర్ ఆఫ్ షాంఘాయ్. రివర్ క్రూజ్ చేద్దామా? నేను రివర్ క్రూజ్ చేయాలి అని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? వావ్, నేను చైనాని బాయ్కాట్ చేద్దాం, హేట్ చైనా అనుకున్నా. సో చైనాతో లవ్ అయిపోయింది. Antonio, say hello again. Hey people, how are you? Shirtless, body looking good. చూడండి గైస్, బ్యూటిఫుల్. సో గైస్, చైనా చాలా 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 డర్టీ ఉంటుంది. ఎంత డర్టీగా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇంత చండాలంగా ఉంది రా బాబు చైనా, ఇంత డర్టీ ఉంది. రివర్లు చూడండి, చెత్త చెదారం అంతాను. ఒకసారి చూద్దాం. చూడండి గైస్, తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో. మనకి సింగింగ్ రాదు, డాన్సింగ్ రాదు, ఏ టాలెంట్ లేదు మాట, ఓన్లీ వీడియోలు చేయడం తప్ప. సో ద మోస్ట్ టాలెంట్లెస్ గై ప్రపంచంలో ఎవరు అంటే రవి, తెలుగు ట్రావెలర్. బ్యూటీ, వర్త్ ఇట్. మార్నింగ్ వాక్ టోటలీ వర్త్ ఇట్ నాకైతే. పతంగ్ పతంగ్. సో అది వేస్తున్నాడు. అది చైనా ఫ్లాగ్. హలో, హాయ్. వదిలేసాడు ఐఫోన్. మన దగ్గర అలా వదిలేస్తే ఉంటుందా? ట్రై చేయాలి సరే. హైదరాబాద్లో ఒక ప్లాస్టిక్ కేసు పెట్టేసి ఉంటుందా లేదా? గ్రీన్ టీ. నీహా. ఒమేగా.
కొందాం వాచ్, ఒమేగా వాచ్. మనకు అవ్వదులే, మిడిల్ క్లాస్. నెక్స్ట్ లైఫ్లో రిచ్గా పుడదాం, అప్పుడు ఒమేగాలు అని కొనుక్కోవచ్చు. ఈ లైఫ్కి నో వాచ్ ఈజ్ గుడ్. అయిపోయింది గైస్, అబ్సల్యూట్గా సన్ రైజ్ క్యాప్చర్ చేసాం. అబ్బా అంతా లుక్ నౌ. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకోవాలి మనం, కావాల్సింది ఏ టైప్ కావాలి, ఫ్లాట్ వైట్, ఎస్ప్రెసో, ఎన్ని షార్ట్స్ కావాలి అంతా. అదిగోండి రోబోట్ చేసేస్తుంది. అక్కడ కాఫీ చేస్తుంది. మిల్క్ ఎంత కావాలో మనకు కరెక్ట్గా చెప్తామట, ఎంత పాలు కావాలి, ఎంత కాఫీ కావాలి, ఎన్ని షార్ట్స్ కావాలి. ఇక్కడేమో లిడ్స్ మూతేసింది, మూతేసాక ఇదిగోండి సో రోబోట్ కాఫీ చూసారా, ఫెంటాస్టిక్. Did you see that? Robot coffee. Amazing. And you have Costa Coffee. Oh, you have Subway. We hate America. America, everything's banned. Subway. Man, we should have had Subway. But later. No. I had McDonald's, again Subway. I want to eat Chinese, man. I'm in China. Yeah. You're making me eat American food. There are too many logos, but this is not in the principal line. So beautiful, man. I fell in love with Shanghai. I haven't seen Chongqing yet. అందరూ ఏమంటారంటే చాంగ్చింగ్ చాలా బాగుంటుంది అంటారు. సో చూడండి గైస్, M&M's అది కూడా అమెరికాదే. నా బంగారు కొండ, జస్ట్ డూ ఇట్, నైకీ. నవ్వొస్తుంది నాకు, నిజంగా నవ్వొస్తుంది. కోకా కోలా అదే దేశంది. సో అన్నీ బ్యాన్ చేసిన చైనానే ఇవన్నీ వదలలేకపోతుందంటే గుడ్. హౌ మచ్ ఇస్ కోక్? 80. Oh, it's expensive. Oh, 80 పైసే మేబీ. 7 RMB అయితే $1. Turn right. $10 ఉండలేదు. చైనాలో చెట్లు ఉండవన్నారు ఎవరు. చెట్లు కనిపిస్తున్నాయా? సో డెవలప్మెంట్ చేస్తూ, చెట్లు కొట్టకుండా, చెట్లు రీటైన్ చేస్తూ, ఐ లవ్ ఇట్. ఏది చైనా ఎంత పడేస్తాం అనుకుంటున్నారా? నిజం కదా, నిజం ఉన్నప్పుడు చెప్పాలి, బాగాలేదన్నప్పుడు బాగాలేదని చెప్పాలి. అంతేగాని దొంగ భక్తి నాకు లేదు, రియల్ భక్తి అన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్తా. అది ఎంత అందంగా ఉంది అమ్మాయి, బొమ్మలా ఉంది అసలు. చూడండి, సామూహికంగా యోగా 6:15కి అందరూ చేస్తున్నారు. సో నేను యోగా డే నాడు క్లియర్గా చూస్తాను. మన వైజాగ్లో మార్నింగ్ వెళ్తే అందరూ వాక్ చేస్తారు బీచ్ రోడ్లో. ఇలాగా యోగా పుట్టిందే భారతదేశంలో. ఎక్కడ చేస్తారో హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ రెగ్యులర్గా ఇలా రోడ్డు మీద నాకు ఒక ప్లేస్ చెప్పండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రికార్డ్ చేస్తాను. భారతదేశంలో పుట్టిన యోగా చైనాలో చేస్తున్నారు. సో అర్లీ మార్నింగ్ టూర్. Antonio, come. So how was the morning? Yes, perfect. Perfect? We was in the barn, do things with the kites, see the sunset, everything. And now... Not sunset, sunrise. Sunrise, sorry. Sunrise. Now working, we go to the mall to take... No, not mall now. I want to have breakfast. I want to have sushi. Okay, we go for breakfast and then later we go to the mall. I want to buy a drone, DJI, latest one. Perfect. And we go to the barn in the afternoon. Yeah, in the evening with the lights, it's going to be fucking beautiful. Time కాకుండా 10-11 అయితే చెమటలు విశాఖపట్నాన్ని తలపించే
విశాఖపట్నం తలపించే చెమటలు కారుతాయి. సో అందుకని మార్నింగ్ సో వైజాగ్ కూడా వెళ్తే నా ఉద్దేశంలోని వైజాగ్ మీద నా మీద పడిపోకండి. వైజాగ్ మా ఊరు కూడా ఏదో బయట నుంచి వచ్చి నేను కామెంట్ చేస్తున్నాను. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు విశాఖపట్నంలో పర్ఫెక్ట్ నా ఉద్దేశంలో. సో ఎప్పుడైనా నేను విశాఖపట్నం వెళ్తే ఈ 3 నెలలు లేకపోతే అక్టోబర్, లేటర్ అక్టోబర్లో వెళ్తే కూల్ అని నా ఉద్దేశం. షాంఘాయ్ న్యూ వరల్డ్ చూడండి. వావ్, మంచి వాచ్ కొనుక్కోంది కానీ మనకు బడ్జెట్ లేదు. ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తామంటే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్. బర్బెరీ షర్ట్ ఓకే. ఒమేగా వాచ్ వద్దు. కార్టియర్ కూడా వద్దు. ఇది బాగుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది. స్క్వాఫ్ హాసన్ జర్మన్ వాచా ఏంటి, బాగుంది అది బ్లాక్. సో ఈ వాచ్ నాకు ఇస్తానంటే నాకు వద్దు, ఆ వాచ్ ఇస్తానంటే నాకు వద్దు. ఇదైతే తీసుకుంటా, ఓకేనా? ఎవరైనా ఇవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించండి. సోరింగ్ ఈగల్ ట్రాక్స్. యాపిల్ షోరూమ్ మన ఇంటి పక్కనే ఉంది, కానీ చైనాలో యాపిల్. సో ఎన్ని బ్యాన్ చేసినా నా ఒపీనియన్ చెప్తున్నా, అంత కాపీ స్టైల్. ఓకే, సో చైనా ఆథెంటిక్ కల్చర్ కూడా అమేజింగ్ కల్చర్. చైనా కూడా 5000 ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎప్పుడో కట్టారు, కింగ్ డైనాసిటీ, QING. ఓకే, సో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. కాకపోతే ఇవన్నీ చూస్తే బేసిక్గా అమెరికన్ కాపీ. న్యూయార్క్ 1700s 1800sలోనే ఇవన్నీ అకాంప్లిష్ చేశారు. ఇప్పుడంటే వేరే వాళ్ళు ముడ్లో వేలు పెట్టి ఆడికిడికి పుల్లలు పెట్టి ఆడికిడికి ఆమ్స్ అమ్మి అలా తయారైంది. కానీ అమెరికా ఎవరో మనం చూపిస్తున్నారు రీల్స్, ఎలా ఉంది చూడు సబ్వే అని. ఆ సబ్వే 1960లోనే 50లో కట్టిందిరా నాయన, అప్గ్రేడ్ చేయట్లే. వీళ్ళు ఇవన్నీ కొత్తగా వచ్చాయి చూడండి. నైస్. ఈజ్ ఇట్ టాక్సీ డాన్సింగ్? ఎదురుగా యాపిల్, అమెరికాస్ యాపిల్. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. నంజింగ్ రోడ్ ఈస్ట్. సో ఇప్పుడే చెప్పా కదా ఏజింగ్ పాపులేషన్ అని. అందరు ఏజ్ 70 నుంచి 80+. చూడండి పొద్దున్న లేచి ఇది గైస్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే. అందరూ 80 ఏళ్ళు ప్లస్. సో భారతదేశంకి పెద్ద అడ్వాంటేజ్ ఉంది చైనా మీద. చైనా ఏజింగ్ పాపులేషన్ అంటే వాళ్ళ యావరేజ్ పాపులేషన్ ముసలైపోతున్నారు. ప్లస్ వాళ్ళు పెట్టిన ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్, ఒక్కొక్క కిడ్. సో భారతదేశంకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ యంగ్ ఫోర్స్ చాలా ఉంది. ఓకే, ఆ యంగ్ ఫోర్స్ కూడా మోడిఫై మార్చ్ చేసుకోకపోతే, సివిక్ సెన్స్ పెంచకపోతే భారతదేశానికి ప్రాబ్లం. సో నా ఉద్దేశంలోని యంగ్ ఫోర్స్ అదే సరే కొన్ని షోలు పేర్లు చెప్దాం అనుకున్నా, కానీ ఆ పేర్లు చెప్పను. ఆ షోలు ఈ షోలు మానేసి కొంచెం ప్రొడక్టివ్గా చేస్తే చైనా కన్నా బ్రహ్మాండం చేయొచ్చు. చైనాకి లేని అడ్వాంటేజ్ యూత్, మీడియన్ ఏజ్ ముసలైపోతున్నారు. ఓకే, భారతదేశానికి అడ్వాంటేజ్ మీడియన్ ఏజ్ తక్కువ ఉంది. సో ఇండియా కెన్ డూ వండర్స్ నా ఒపీనియన్, ఆనెస్ట్ ఒపీనియన్. యాజ్ అ వరల్డ్ ట్రావెలర్, అన్ని దేశాలు తిరిగిన వరల్డ్ ట్రావెలర్గా చెప్తున్నా, ప్రపంచం అంతా చూసిన ఎక్స్పీరియన్స్తో, అమెరికాలో 30 ఏళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్తో, సో భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న ఎన్నో దేశాలు తిరిగా ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో నచ్చిన వాళ్ళు పాటించండి, నచ్చని వాళ్ళు కారం చల్లుకోండి. మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. ఓకే గైస్, చూసారా మొత్తం పాష్. సో ఎక్కడో ఉన్నోళ్ళు ఫారెన్ వెళ్దాం, అడిగి వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం. అసలు చైనీస్ పీపుల్ న్యూయార్క్ విజిట్ చేయడానికి ఎందుకు వస్తారు? రారు, ఓన్లీ కాపీ కొట్టడానికి వస్తారు. న్యూయార్క్లో ఏ ఉన్నాయి అవి దింపేయడానికి, దింపేయడానికి వస్తారన్నమాట. సో చైనాలో ఉంటే అమెరికా రాక్కర్లేదని నా ఉద్దేశం కూడా. ఓకేనా? సో ఇవాళ షాపింగ్కి వెళ్దాం, DJI ఎలా ఉందో చూద్దాం, కొందాం, అన్నీ చేద్దాం. ఆల్రైట్, ఇదేనా బ్యాండ్ ఇండియాలోని, అమెరికాలోని? ఇండియాలో బ్యాండ్ ఇది ఎవరు చెప్పారు నాకు తెలీదు. అమేజింగ్ ఫోన్ అని విన్నా. హువావే అమెరికాలో కూడా బ్యాండ్ అని విన్నా, మనకు తెలీదు. చూద్దాం, హువావే షోరూమ్కి వెళ్ళి చూద్దాం అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయి. యాపిల్ కన్నా బెటరా కాదా? ఓకేనా గైస్, చాలా వచ్చినట్టుంది కాంటెంట్. ఆపేద్దాం, ఇంకా మీకు బోర్ ఎక్కేసి ఉంటుంది. సో ఇండియా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పే కదా. మన వాళ్ళు ఏది పాజిటివ్గా తీసుకోరు. ఇందులో నెగిటివ్ ఉందా అది లాగుదామా అని కామెంట్లో బూతులు తిట్టరా, ఏమవుతుంది? ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అంతే. నచ్చింది చేసుకోండి.
ఎప్పుడో మానేసాం కేర్ చేయడం. అప్పుడు తెలియని వయసులో తెలియనప్పుడు అన్నీ సీరియస్గా తీసుకున్నమాట. ప్రతి ఎదవ మాట్లాడే, ప్రతి ఎదవ పెట్టే నెగిటివ్ కామెంట్, నా మీద ఏడ్చి చేసిన లైవ్లు, నా మీద నెగిటివ్ క్రిటిసిజము, నా మీద క్రిటిసిజం అవన్నీ సీరియస్ తీసుకున్నా. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, బాగుపడే వాళ్ళు అలా బాగుపడుతూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు అన్నమాట. అది నేర్చుకున్న పెద్ద లెసన్. స్పానిష్ వాడిని అడిగాను, చైనా బ్రేక్ఫాస్ట్ అంటే నో, మెక్డానల్డ్స్. ఎవ్రీబడి లవ్స్ అమెరికా. I wanted Chinese food and you wanted McDonald's. Let's go. But we are here because it's 24 hours. So Welcome to USA, the land of the milk and the honey. So Spainodu, he wanted American. I wanted Chinese, but we'll respect him. So China lo McDonald's. Try చేద్దామా? ఏం ట్రై చేద్దాం? Want to have missing American food. ఏం తిందాం? ఇదంతా చైనీస్ వర్షన్లా ఉంది. ఏముంటుంది ఇక్కడ తెలియదు నాకు. Antonio, we're having American breakfast. hey, We are in China, we're trying American breakfast. Orange juice. it's cold and we have fresh air. Fresh air. We are in Oriente. It's too hot right now. Mucho caliente. Correct? Is it correct in Spanish? So బయట Demasiado calor. 4 గంటలు అడిగాను గైస్. నేను అడిగాను, నాకు మంచి సూషి తినాలందిరా బాబు అంటే నాకేమో లేదు, పద మెక్డానల్డ్స్ అన్నాడు. సో సింపుల్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్, ఆరెంజ్ జ్యూస్. అడిగితే చైనీస్లో ట్రాన్స్లేటర్ వాడాను. ట్రాన్స్లేటర్ వాడితే అప్పుడు అర్థమైందండి స్పైసీ. మన చైనీస్లో చెప్తే వాళ్ళకి అర్థం కాదు మన భాష. సో బోన్ అపెటిట్. Buen apetito. You feel energetic? Yeah. All energy now after walking 7 kilometers, I guess. Pichinde. So, ఏమర్థమైంది మీకు? Doesn't matter you hate America or you love America, you cannot ignore America. So, China. అన్ని యాప్స్ బ్యాండ్, యూట్యూబ్ బ్యాండ్, ఇన్స్టాగ్రామ్ బ్యాండ్, ఫేస్బుక్ బ్యాండ్, గూగుల్ బ్యాండ్, వాట్సాప్ బ్యాండ్, ఊబర్ బ్యాండ్, గూగుల్ మ్యాప్స్ బ్యాండ్. కానీ మెక్డానల్డ్స్, స్టార్బక్స్, కేఎఫ్సి స్టిల్ ఇన్ బిజినెస్ గైస్. ఫ్యూచర్లో మారచ్చు, ప్రస్తుతానికి ఆల్ గుడ్. సో రోడ్ సైడ్ చైనా నిజంగా 2075లో ఉందా లేదా చూద్దామా? చూడండి, పొద్దున్న ఇప్పుడు ఇంచుమించుగా 7:45 అయింది. సో ఇక్కడ కాఫీ తాగుదాం, కాఫీ చూద్దాం ఎలాగో. మనుషులు లేరు, ఫ్రెష్ గ్రౌండ్, రోబోట్ కాఫీ. సో అంత రోబోట్లు. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తారు కాఫీ మీరు. సో ఎక్కడ బయలుదేరామో అక్కడికి వచ్చేసాం. చూడండి, ఇదే ఈస్ట్ నాంజింగ్ స్ట్రీట్. ఓకే, ఏంటిది బార్బీ డాల్ లాగా ఏంటది నాకు తెలియదు. డబ్ల్యూ మేనేజ్మెంట్ అంటే నేను పూర్తిగా అవుట్ ఆఫ్ టచ్ అయిపోయాను బ్రో. ఏంటో ఒక ఎలా ఉంటుందంటే అన్నీ చేసేసాం, అన్నీ అయిపోయాయని అనిపించినప్పుడు మనకి అనిపిస్తుంది ఇంకేం చేస్తాంలే అని. చూడండి బ్యూటీ. అనుష్కకు చూపిస్తే బొమ్మ తెమ్మంది. చెప్పాను, తల్లి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, బొమ్మలతో ఆడుకునే వయసు అయిపోయింది అని. అదన్నమాట గైస్. బాగుందా ట్రిప్? అర్లీ మార్నింగ్ ట్రిప్, చిన్న చిన్న బొమ్మలు. ఆహా, ఓహో. అనుష్క కాదు, స్వాతి కూడా చూపిస్తే నాకు కొనేయండి బొమ్మ అంటారు. అది విషయం. సో మనకి సర్వం తెలుసు అనుకుంటాం కదా, విత్ టైం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటామన్నమాట. ఎవడైనా ఖాళీగా కూర్చొని మన మీద వీడియోలు, లైవ్లు చేసి గంటలు కొలిది మనల్ని బూతులు పెడుతున్నారంటే మనం చాలా అచీవ్ చేసాం, చాలా గ్రేట్. వాళ్ళ తల కిందలు తపస్సు చేయనా మనలాగా అచీవ్ చేయలేరు అని అర్థమైంది. అప్పుడు నాకు అర్థం కాలేదు. చాలా సీరియస్ తీసుకొని బూతుల ఛానళ్ళు మన బూతులు తిడుతుంటే కూర్చొని 3 గంటలు 4 గంటలు నన్ను క్రిటిసైజ్ చేయడం. ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఎదుగు పొద్దుగు లేదు, ఒక లైఫ్ లేదు, కాబట్టి మనం మీద ఏడుస్తున్నాం. మనం చూడండి బిందాస్గా ఈ వయసులో 3 ఏళ్ల క్రితం సెమీ రిటైర్మెంట్ తీసుకొని, ఓకే, 40లో రిటైర్ అయిపోయి ప్రపంచం తిరిగి ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు లైవ్లు పెట్టుకొని మనని క్రిటిసైజ్ చేశారు. విచ్ వన్ డూ యూ వాంట్? వాట్ ఈజ్ యువర్ చాయిస్? యూ డిసైడ్. ఓకేనా? ఇక్కడ ఆపేనా? సో యాజ్ ఆల్వేస్ గైస్, రవి తెలుగు ట్రావెలర్ వీడియోస్ చూస్తున్నట్టయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేస్తే నాకు 1 మిలియన్ ఉండిపోయింది ఇంచింగ్. ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాతనే అవుతుంది. మర్చిపోకుండా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఎక్కడ ఏ మూల ఉంటుందో తెలియదు. చూడండి చెమట 6-7 గంటలకి ఇలా ఉంది. 11కి వస్తే నేను చచ్చిపోతాను అనమాట. సో 11కి ఓన్లీ డీడీ క్యాబ్స్ అంటే ఊబర్ లాగా తీసుకొని అందులో తిరుగుతా. ఈ చెమటలో నడిచే ఓపిక నాకు లేదు బాబోయ్. ఓకేనా? నచ్చింది షాంఘై. షాంఘైలో డే 1.